రైట్ ఇక మిడ్ డే న్యూస్ లో డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఢిల్లీలో ఇప్పటికే భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 21 మంది మరణించినట్లుగా సమాచారం అందుతోంది. 37 మందిని రెస్క్యూ ఆపరేషన్ రక్షించగా ఇందులో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 6 గదులకు అనుమతి ఉంటే రెస్టారెంట్లో 25 గదులను నిర్మించినట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. నగర్ కి సంబంధించినటువంటి లెమన్ రెస్టారెంట్ లో ఉదయం 8 నిమిషాలకు అగ్ని అంటే మంటలు చెలరేగడంతో అటువైపు వెళ్తున్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఒక్కసారిగా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా గుమిగూడంతో వెంటనే ఫైర్ స్టేషన్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ దాదాపు అది ఒక 6 ఫ్లోర్స్కి సంబంధించినటువంటిది. అందులో చాలామంది కూడా అంటే కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బేస్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కానీ గంటకి కూడా దానికి సంబంధించినటువంటిది మంటలు ఉధృతం కావడంతో 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అంటే దాదాపు 8:50 ఆ సమయంలో లోపల ఉండేటటువంటి వాళ్లకు బయట ఏమి జరుగుతుంది అన్నటువంటిది కూడా ఏమి తెలియకపోవడంతో పై నుంచి కిందికి దూకేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా వెంటనే వాళ్ళని అంటే పరుపులు తర్వాత కొన్ని వాటర్ అంతా కూడా అంటే మంటల మీద కొట్టేటటువంటి ఆర్పేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ మంటలు చాలా ఉధృతం. ఎందుకంటే అది కూడా రెస్టారెంట్ కింద అంతా కూడా గ్యాస్కి అంటే సిలిండర్స్కి సంబంధించినటువంటి బేస్మెంట్లో ఉండడంతో మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందాయి అన్నటువంటిది మాత్రం ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఇందులో దాదాపు 37 మందికి పైగా కూడా రెస్క్యూ చేసి బేస్లో అంటే కింద ఎవరైతే ఫ్లోర్లో అంటే కింది ఫ్లోర్లో ఉండేటటువంటి బేస్లో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా కాపాడారు. దాదాపు 37 మందిని రెస్క్యూ చేశారు. ఇప్పటి వరకు అందుతున్నటువంటి మృతుల సంఖ్య 21కి పెరిగింది. ఇందులో అంటే దాదాపు మనకు మ్యాక్స్ హాస్పిటల్కి ఎదురుగా ఉండేటటువంటి లెమన్ హాస్పిటల్కి అంటే రెస్టారెంట్కి సంబంధించినటువంటిది. ఇందులో అంటే దీని పక్కలే కూడా ఒకటి మనకి విదేశీయులు కూడా ఉండేటటువంటిది ఒకటి దీనికి ఒక హై ప్రొఫైల్ ఉండేటటువంటిది కూడా ఒక హోటల్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ కొంత మంటల్లో చిక్కుకున్నారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. వెంటనే హుటాహుటిన అంటే M4 అన్నటువంటిది ఏదైతే కాల్ ఇవ్వడంతో దాదాపు ఇప్పటి వరకు కూడా 6 ఫైర్ ఇంజిన్స్ కూడా ప్లేస్కి చేరుకోవడం జరిగింది. వారిని అందరినీ హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కి అటు మ్యాక్స్ హాస్పిటల్స్కి కూడా తరలించారు. కానీ మృతుల సంఖ్య మరింత కూడా పెరిగేట అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే అంటే కింద ఉండేటటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ మరికొంతమంది ఇంకా లోపల మంటల్లో చిక్కుకున్నారు అన్నటువంటి ఇది కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనకు అంటే దేని వల్ల ఈ ప్రమాదం సంభవించింది అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేము. కానీ ఫస్ట్ మొట్టమొదట లోపల ఉండేటటువంటి వాళ్ళని సేఫ్ గా బయటికి తీయడమే ఫస్ట్, దాని మీదనే కాన్సన్ట్రేషన్ అంటూ కూడా ఇటు పోలీసు అధికారులు కూడా కొద్దిసేపటి క్రితంగా చెప్పినటువంటిది. కానీ ఇక్కడ జరిగిన ఘటనపై దాదాపు ప్రతిరోజు కూడా మనము ఇటు అగ్ని అంటే ఏదైతే ఫైర్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్లు రోజుకు ఎక్కువగా పెరుగుతున్నటువంటిది ఢిల్లీ వాతావరణానికి ప్రస్తుతము. కానీ ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ఘటనకు మాత్రము ప్రత్యేకంగా కారణం అంటూ కూడా ఇప్పటి వరకు కూడా తెలియలేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది హోటల్ కింద ఏదైతే అంటే కిచెన్ కి సంబంధించినటువంటి దాని నుంచే మంటలు వ్యాపించాయి అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు దాంట్లో ఉండేటటువంటి పనిచేసే వాళ్ళే ఎక్కువగా మృతి చెందారు. కానీ ఎవరు ఎక్కడి వాళ్ళు అన్నది మాత్రం పూర్తి సమాచారం లేదు ఇప్పటి వరకు. కానీ దీనికి సంబంధించినటువంటిది దీంట్లో కొంతమంది అంటే మృతి చెందినటువంటి వారి విదేశీయులు కూడా ఉన్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఇంకా క్లారిటీ రావాలి. దాదాపు ఇంకా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా పోలీసు అధికారులు వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.